సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ పరిచర్య బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరుడు సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము ఆశీర్వదించబడుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఆరాధించాలని, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని ఎంతో మంచి కోరికలతో ఆశలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. అందరినీ మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్తో కూడిన విషయం ఏమంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనకి మించిన పరిచర్య ప్రపంచంలో వేరేది కూడా లేదు. ఈ లోకంలో స్వస్థపరిచే పరిచర్య గురించి మనం చూస్తాము, ఆత్మల్ని రక్షించే పరిచర్య గురించి మనము ఎన్నో కార్యములు మనం చూస్తాము. కానీ అన్నిటికంటే మించింది ఆరాధించే పరిచర్య. మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సింపుల్ ప్రశ్న నేను ఒకటి అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? చెప్పాలి మీరే. ఉండరు. అలాగే అక్కడ ఏమైనా ఆత్మని రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా పరలోకంలో? ఉండరు. మన సమయం అంతా ఎక్కువ వరకు దేవుని ఆరాధించడంలోనే మనము గడపబోతున్నాం. సో దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఇప్పుడే మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. సో ప్రకటన గ్రంథంకి పునాది ఏంటంటే, మనము ఆయన ఆ లోతైన మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనము ఆరాధించాలి. దాన్ని మనము పునాదిగా అనుకొని ముందుకు సాగితే ప్రకటన గ్రంథం మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. మన గురి అంతా కూడా దేవుని ఆరాధించాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడని గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని ప్రతి బైబిల్ స్టడీ చేత మనం నూతన పరచుకోవాలి. సో అర్థం చేసుకున్నటకు ప్రకటన గ్రంథం నేను ఎప్పుడు చెప్తుంటాను, పునాది వాక్య భాగం ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యోహాను, ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దాన్ని బట్టి మనం ప్రకటన గ్రంథంని 3 భాగాలుగా విభాగించవచ్చు అని నేను కొన్ని వారాలుగా నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు యోహాను ఏం చూశాడు? యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ప్రణాళిక శిలువ మీద ముగించడము ఆయన చూశాడు. వేరే శిష్యులకి లేని ధన్యత యోహానుకు ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే వాళ్ళు భయపడి గెత్సెమనీ తోట దగ్గర పారిపోయారేమో, కానీ యోహాన్ మాత్రము ఆ సమయంలో పారిపోయి ఉండొచ్చు, కానీ ధైర్యం తెచ్చుకొని ప్రభువారి శిల్వ మరణం పొందేటప్పుడు పక్కనే ఉన్నాడు. అందుకే తల్లిని చూసుకునే బాధ్యత కూడా ప్రభువారు యోహానికి అప్పచెప్తున్నాడు. ఇంకా యోహాను రాసిన కొన్ని మాటలు వేరే సువార్తలు కూడా మనకి కనిపించదు. నేను దప్పికొని ఉన్నాను, సమాప్తమైంది, ఇదంతా కూడా పక్కనున్నాడు. కాబట్టి యోహాను ఆయన సువార్తల ఈ విషయములన్నీ కూడా రాస్తున్నాడు. సో రక్షణ ప్రణాళిక పూర్తి అవ్వటము మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలను వచ్చి అభిషేకించిన తర్వాత సువార్త ప్రకటింపబడుట ప్రారంభమైంది. ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఇంకా ఆత్మలు రక్షించబడుతున్నాయి కాబట్టి
సాతానుడికి దిగులు కలుగుతున్నది. ఆయన అపోస్తులని ఏం చేస్తున్నాడంటే హింసిస్తున్నాడు. యోహాన్ కూడా ఈ సమయంలో డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి పాత్మోస్ అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. సో ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి క్రైస్తవులంగా, దాన్ని బట్టి కూడా దేవుని మనం ఆరాధించాలి. అన్నీ కూడా మన మేలు కొరకు సమకూడి జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నీ సమకూడి దేవుని ప్రేమించే వారి కొరకు అన్నీ కూడా సమకూడి వాళ్ళ మేలు కొరకే జరుగుతుంది. ఒకసారి మరి అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వండి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోహానే అనుకుందాం, సువార్త బోధించే పనిలో, పరిచర్యలో ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు, సంఘాలను బలపరిచే పరిచర్యలో ఇటు అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు. ఆ సమయంలో దేవుడు దర్శించి ఇన్ని దర్శనాలు చూపించడానికి వీలవుతుందమ్మా? అవదు. పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు కాబట్టే ఇదంతా కూడా కుదిరింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ దినం ఈ గొప్ప పుస్తకం మనకు దొరికింది అని అంటే యోహాను శ్రమనికి గురి అయ్యాడు కాబట్టి. ఇంకా చెప్పాలి అని అంటే మనకి రక్షణ దొరికిందంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందారు కాబట్టి. సో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడు ఎలాగయ్యాడు అని అంటే గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కూడా కాదు, శిలువ మరణం విషయంలో విధేయత చూయించి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఉందా లేఖనంలో? చూద్దామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవమా? దేన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడు అయ్యాడు? గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కూడా కాదు, శిలువ మరణము పొందే సమయంలో విధేయత చూయించి. అమ్మా చదవమా? హెబ్రీయులు 5:8 వచనం నుంచి 10వ వచనం వరకు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షకు కారకుడాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప ప్రసంగాలు చేసి కాదు, గొప్ప అద్భుతాలు చేసి కాదు, యేసు రక్షకుడు అయ్యాడు అని అంటే శిల్వ మరణం దగ్గర విధేయత చూపించి. అది నొప్పితో కూడిన అనుభవమే, చాలా నొప్పితో కూడిన అనుభవం. ప్రభువారు కూడా గెత్సెమనీ తోటలో చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీలైతే ఈ గిన్నె నువ్వు తీసివేసాయి, కానీ పరమదేవుడు, పరమ తండ్రి, దేవాది దేవుడు నియమించాడు ఏమనంటే రక్షకుడు, లోక రక్షకుడు శ్రమల చేత పరిపూర్ణుడుగా ఎంచబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది యేసుక్రీస్తు ప్రభువారికి సమకూడి ఆయన మేలు కొరకు జరుగుతున్నది. ఆయన లోక రక్షకుడు అవ్వాలి అనంటే ఈ శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో కూడా నేను ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. ఇదంతా కూడా బైబిల్ స్టడీ కాబట్టి ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానించబోతున్నాం కానీ ఫుల్ బైబిల్ కూడా మనం అర్థం చేసుకోవాలని నా కోరిక. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవమా? ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిపూర్ణులుగా చేశాను, ఎలాగా లోక రక్షకుడుగా ఆయన నియమించబడేను? హెబ్రోల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నయో, ఎవని వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగయ్యాడమ్మా లోక రక్షకుడు? గొప్ప ప్రసంగాలు చేశా, గొప్ప అద్భుతాలు చేశా కాదు, శిల్వ మరణం చేత, శ్రమల చేత. సో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వర్తిస్తుంది. ఆయన మేలు కొరకే దేవుడు ఆ శిల్వ మరణము అనుమతించాడు. దాని ద్వారా ఆయన పరిపూర్ణమైన రక్షకుడుగా నియమించబడ్డాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము మొదటి అధ్యాయంతో కూడిన విషయాలన్నీ కూడా చూసామండి. ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో యోహాను ఉన్నాడు. ఒక ఆదివారం దినంన దేవుడు ఆయన కనిపించి, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు కనిపించి ఆయనకి దర్శనం లీయటము ప్రారంభం చేయటం మనం చూసాం. 2-3 అధ్యాయాలని మనము ఈ యుగము అని అంటున్నాం, ప్రెసెంట్ అని అంటున్నాం. అక్కడ మనం చూసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుట.
ఆ మాటలు 2000 సంవత్సరాల క్రితము పలకబడినాయి. కానీ దాన్ని మనం ఈ యుగం అని ఎందుకు అంటున్నామంటే ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలకి ప్రభువారు పలికిన పరిష్కారము 2024లో కూడా మనకు వర్తిస్తుంది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏ సంఘం అన్నా తీసుకోండి, ఆ 7 సంఘంలో ఉన్న విషయాలు, సమస్యలు ఇప్పుడు కూడా మనకు కనిపిస్తాయి. సో ప్రభువారు పలికిన పరిష్కారము ఆ సమస్యలకి ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని అంటున్నాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని ఎందుకు అంటామంటే భయంకరమైన దర్శనంలో యోహాను 6వ అధ్యాయం తర్వాత చూడబోతున్నాడు. అటువంటి దర్శనంలో ఆయన జీర్ణం చేసుకోవాలి అని అంటే ఆయనను మానసికంగా, ఆత్మికంగా దేవుడు బలపరచాలని సింహాసనంతో కూడిన దర్శనము దేవుడు చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? సింహాసనం ఆసీనుడు అయి ఉన్న దర్శనము దేనికి గుర్తు అని అంటే అన్యు దేవుని స్వాధీనంలో ఉంది. ఇటువంటి భయంకరమైన దర్శనంలో యోహాను చూసినప్పుడు ఆయన దిగులు పడే అవసరం లేదు. 11వ అధ్యాయానికి మనం వస్తే క్రీస్తు విరోధి మోషే లాంటి ప్రవక్త, ఎలియా లాంటి ప్రవక్తని చంపివేయుట మనం చూస్తున్నాం. క్రీస్తు విరోధి పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతున్నాడు అనే మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాం. అటువంటి దర్శనములు యోహాను చూడబోతున్నాడు. సో అటువంటి దర్శనంలో యోహాను జీర్ణం చేసుకోవాలంటే అన్యు దేవుని స్వాధీనంలో ఉందనే సత్యమైన గ్రహించాలి. అందుకే 4-5 అధ్యాయాల్లో దేవుడు సింహాసనంతో కూడిన దర్శనం చూపించి ఆయనను మానసికంగా, ఆత్మికంగా బలపరుస్తున్నారు. 6వ అధ్యాయం మనం ధ్యానించడం స్టార్ట్ చేశాము. అక్కడి నుంచే శ్రమకాలంతో కూడిన సంఘటనలు జరగబోతున్నాయని నేను మీతో పంచుకుంటూ ఉంటున్నానండి కొన్ని వారాలుగా. మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు విరోధి యోహానికి కనిపించడం మనకు అనిపిస్తున్నది. ఆల్రెడీ 2వ ముద్ర తీర్పు గురించి కూడా మనం ధ్యానించాము. క్రీస్తు విరోధి తీసుకొని వచ్చిన తాత్కాలికమైన సమాధానం దేశంల మధ్యన, అది తాత్కాలికమైన సమాధానం అని పోయిన వారం మనము ధ్యానించాము. ఎందుకంటే ఆయన తీసుకొని వచ్చే ఒత్తిడి బట్టి ఎవరి మధ్యన యుద్ధం జరుగుతుందో, అరాబీలు యూదుల మధ్యన, ఉక్రెయిన్ రష్యా మధ్యన, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యన, భారతదేశం పాకిస్తాన్ మధ్యన, భారతదేశం చైనా మధ్యన ఒక తాత్కాలికమైన సమాధానంతో కూడిన ఒప్పందము అక్కడ ఉన్న దేశ నాయకులు సైన్ చేస్తారు. కానీ ఒకరొకరిని నమ్మి కాదు, ఒక సందేహంతోనే సైన్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుందో ఆ ఒప్పందంకి ఇంకొక పార్టీ షరతులను మీరుతున్నారు అని ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుందో వెంటనే యుద్ధం మరి స్టార్ట్ అయిపోతుంది. సో దాంతో కూడిన నేను ఉపమానాలు కూడా పోయిన వారం మీతో పంచుకున్నానండి, చరిత్రలో జరిగిన సంఘటనలు. అదంతా కూడా నేను రిపీట్ చేస్తే ఎక్కువ టైం అయిపోతుంది. నేను త్వరలో ఇప్పుడు 5వ ముద్రల తీర్పుకి నేను వస్తాను. 3వ ముద్రల తీర్పులో మనం చూసింది ఏంటంటే యుద్ధంల వలన ఎలాగా కరువు వచ్చిందో. 4వ ముద్రల తీర్పులో మనం చూస్తే యుద్ధం వలన కరువు వలన ఇంకా తెగుళ్ళు, దాని తర్వాత ఆకలితో ప్రజలు అడవికి వెళ్ళి ఆహారం కొరకు ఎతుకుతుంటే అక్కడున్న మృగాలు ఎలాగా ప్రజలను చంపివేస్తాయి, అవన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ఇంకా బయోలాజికల్ వెపన్స్ కూడా ఈ దేశంలో వాడతాయి అనేది మనము గ్రహించవచ్చు కోవిడ్-19 ప్రాబ్లం తర్వాత. అయితే దీని వలన 1/4 ఆఫ్ ద పాపులేషన్ ఇస్ గెటింగ్ కిల్డ్. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్లో కూడా చదివి వినిపిస్తున్నాను. When the lamb opened the 4th seal, I heard the voice of the 4th living creature say, "Come." I looked, and there before me was a pale horse. Its rider was named Death, and Hades was following close behind him. They were given a power over 1/4 of the earth. అంటే అనుకుందాం, గ్లోబల్ పాపులేషన్ ఆ సమయంలో 10 బిలియన్ అయి ఉంటే 1/4 is getting killed అంటే 2.5 billion are going to get killed by sword అంటే యుద్ధం, famine అంటే కరువు, ప్లేగ్ అంటే తెగుళ్ళు, అండ్ బై ద వైల్డ్ బీస్ ఆఫ్ ది ఎర్త్. వైల్డ్ బీస్ ఆఫ్ ది ఎర్త్ అంటే అడవి జంతువులు. ప్రజలు ఆకలితో అడవికి వెళ్ళి ఆహారం కొరకు ఎతుకుతుంటే అక్కడ ఉన్న అడవి జంతువులు కూడా చంపుతాయి. ఇంకా ఈ వైరసెస్ని కూడా మనం వైల్డ్ బీస్ అని మనము చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆపామండి పోయిన వారము. ఇప్పుడు 5వ ముద్రల తీర్పుతో కూడిన మాటలు మీతో పంచుకునే ముందు ఒక విషయం నేను మీతో పంచుకోవాలి. అప్పుడే మీకు 5వ ముద్రలతో కూడిన విషయము అర్థమవుతుంది. ఏమనంటే క్రీస్తు విరోధి ఆయన ప్రజల మనసులని ఆకర్షించుకుంటుటకు, లోక సమస్యలకి పరిష్కారం చూపించే వ్యక్తిగా కనిపించుటకు ఆయనతో పాటు ఉన్న అసిస్టెంట్ ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. ఆ అబద్ధ ప్రవక్త గురించి అన్ని విషయాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం చదువుకోవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి మెలిసి ఏం చేస్తారు అని అంటే లోకంకి ఉన్న ఒక పెద్ద సమస్యకి మేము పరిష్కారం చూపిస్తున్నామండి,
వన్ వరల్డ్ రిలీజన్ మేము స్థాపిస్తాము అని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అన్ని మతాల్లో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని, మరీ చెప్తున్నా, అన్ని మతాల్లో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని, ఈవెన్ క్రైస్తవతంలో ఉన్న మంచి పాయింట్స్ కూడా తీసుకొని ఒక వన్ వరల్డ్ రిలీజన్ని స్థాపిస్తారు. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో దాని వివరాలన్నీ కూడా మనము చదువుకోవచ్చు. ఆ వన్ వరల్డ్ రిలీజన్ని లేఖనము ఒక వేశ్యగా వర్ణిస్తుంది. బ్రదర్ చందు, లెట్స్ గో టు ది స్లైడ్. ఆ వేశ్యతో కూడిన పిక్చర్ మనం చూద్దాం. అదే ఈ నెక్స్ట్ దీని తర్వాత బ్రదర్, ఈ టాబర్నాకల్ తర్వాత దీని తర్వాత ఇక్కడ చూడండి, వేశ్య, వన్ వరల్డ్ రిలీజన్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 4-6 వచనాలు కూడా చదవమ్మా. ఇదంతా కూడా నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే అప్పుడే మీకు 5వ ముద్దల తీర్పుతో కూడిన విషయము అర్థమవుతుంది కాబట్టి. నేను స్టెప్ బై స్టెప్, అడుగు బై అడుగు వెళ్తున్నాను. ఓకే, అయితే ఒక్కసారి జయంతి సహోదరి 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ వచనం నుంచి 6వ వచనం చదివి వినిపిస్తారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. ఆ స్త్రీ ధూమ రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను పెట్టి చూపించండి సహోదరి చదివేటప్పుడు. ఆమె వస్త్రం ఎలాగుండింది, ఆమె ఎటువంటి నగలతో ఆమెని అలంకరించుకుంటున్నదో ఒకసారి మనం చూద్దాం. చదవమ్మా. ముత్యములతోను బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై యహమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మములు, వేశ్యలను, భూమిలో ఏహమైన వాటిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని. నేను దాన్ని చూచి పరిశుద్ధుల రక్తముతోను, హతసాక్షుల రక్తముతోను, చూడండి నోటి నుంచి రక్తం కూడా కారుతున్నది. సో అలంకరించబడిన వేశ్య, ఆకర్షణీయంగా కనిపించే వేశ్య. క్రీస్తు విరోధి ఇంకా ఆయన అసిస్టెంట్ అబద్ధ ప్రవక్త ఏమని ప్రచారం చేయటం స్టార్ట్ చేస్తారంటే, లోక చరిత్ర మీరు గమనించండి, లోక చరిత్రలో మతాల వలన అనేక యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధముల వలన అనేకులు చనిపోయారు. ఇప్పుడు మనం ఒక కొత్త యుగంలో మనం ప్రవేశిస్తున్నాము. దేశముల మధ్యన యుద్ధాలు మతాల బట్టి జరగకూడదు. ఒక వన్ వరల్డ్ రిలీజియన్ని మనం స్థాపిద్దాం. అన్ని మతాలకి మనము ప్రాముఖ్యత ఇద్దాం. అన్ని మతాల్లో ఉన్న మంచి పాయింట్స్ తీసుకొని ఈ మతంని మనము స్థాపిద్దాం అని ప్రచారం చేసినప్పుడు అనేకులు, ఆల్రెడీ క్రీస్తు విరోధి చాలా పేరు పొందిన వ్యక్తి అయిపోతుంటాడు. ఎందుకంటే సమాధానం తీసుకురావడానికి దేశంల మధ్యన ప్రయత్నించాడు. యుద్ధము జరిగే సమయంలో, బాంబులు పేలే సమయంలో కూడా ప్లేన్ ప్రయాణం చేస్తూ నాయకులను ఒప్పించటకు ప్రయత్నించడం అంతా కూడా ప్రజలు చూశారు. ఈయన చాలా మంచివాడు అని ప్రజలకి వాళ్ళ మనసులో ముద్రింపబడింది ఆ విషయము. సో ఈయన ఈ ప్రచారం చేసినప్పుడు అనేకులు స్పందిస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు ఈ వన్ వరల్డ్ రిలీజియన్ని లేఖనము వేశ్యతో ఎందుకు పోలుస్తుంది? ఒక నమ్మకమైన భార్య ఒక్క భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది, కానీ వేశ్య ఆమె శరీరంని అనేక పురుషులకి ఇచ్చుకుంటూ ఉంటుంది. మనము యేసుక్రీస్తు ప్రభు వారి పెళ్లి కుమార్తె అని మనం ఎందుకు అంటున్నామంటే, మనం యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారుడితో మనము ప్రదానం చేయబడాము. ఆయన గురించే మనం బతుకుతున్నాము, ఆయన గురించే మనం పవిత్రులమై ఉన్నాము. కానీ ఈ మతంలో అన్ని మతాల్లో ఉన్న పాయింట్స్ ఉంటాయి. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంని ఈ మతం నమ్మదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? యేసువే మార్గము, యేసువే జీవము, యేసువే సత్యము. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఈ మతము ఆ ప్రాముఖ్యమైన క్రైస్తవతంలో ఉన్న విషయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసువే మార్గము, యేసువే జీవము, యేసువే సత్యం అనే విషయంని అది నమ్మదు. అరే క్రైస్తవతం నుంచి కూడా మేము మంచి పాయింట్స్ తీసుకున్నాం కదా అని అలాగా అది వాదిస్తుంది.
సో ఈ సమయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు వెళ్తున్నాను. ఏమనంటే జాగ్రత్తగా వినండి. ఆరోహణం ఇంకా జరగలేదు, కానీ మన తెలిసిన వాళ్ళకి ఎవరు ఇంకా రక్షణ పొందలేదు వాళ్ళతో మనం పంచుకుంటున్నాం. ఆరోహణం అవుతుంది, పరిశుద్ధులందరూ కూడా మాయమైపోతారు, దాని తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు, ఆయన కార్యములు ఇలాగుంటాయి అని మనం అంతా కూడా పంచుకుంటున్నాం. వన్ వరల్డ్ రిలీజియన్ స్థాపిస్తాడు, దేశంల మధ్యన సమాధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయానికి మనం వస్తే మైక్రోచిప్ అందరు కూడా వేసుకోవాలి వాళ్ళ శరీరాల్లో. కుడి చెయ్యి నొసటి మైక్రోచిప్ వేసుకోవాలని బలవంతం చేస్తాడు. ఇదంతా కూడా మనకు తెలిసిన వాళ్ళతో మనం పంచుకుంటున్నాం. ఎవరింకా రక్షణ పొందలేదో వాళ్ళు ఇప్పుడు మనల్ని నమ్మట్లేదు. కానీ జాగ్రత్తగా వినండి, 3 కారణాల బట్టి అనేకులు మారు మనసు పొందుతారు శ్రమకాలంలో కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ 3 కారణాలు ఏంటంటే, మనం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఈ సంఘటనలు వాళ్ళు కళ్ళారా జరగటం చూస్తారో అప్పుడు పాస్టర్ సురేష్ గారి మాటలు, బ్రదర్ కుమార్ గారి మాటలు, బ్రదర్ విజయ్ గారి మాటలు వాళ్ళకి గుర్తొస్తాయి. మన తోడు స్నేహితులే, మన బంధుమిత్రులు ఎవరు ఇంకా రక్షణ పొందలేదు, అరే ఈయన చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయి, ఈ లోకనాయకుడు వచ్చాడు, సమాధానం దేశంల మధ్యన తీసుకురావటం విషయంలో ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఈయనే క్రీస్తు విరోధి, ఒక మతము అనేది స్థాపింపబడుతుందని పాస్టర్ సురేష్ గారు చెప్పారు కదా, అలాగే జరుగుతున్నది. కుమార్ గారు చెప్పారు కదా, అలాగే జరుగుతున్నది. ఈ ఈ శ్రమకాలంలో ఈ తెగుళ్ళు అలాగే కరువులు వస్తాయని ముందే చెప్పారు కదా, అలాగే జరుగుతుంది. కనీసం యేసుని ఇప్పుడన్నా నమ్ముకుందాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అనేకులు మారు మనసు పొందుతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము పడే ప్రయాసము ఇప్పుడు వ్యర్థము కాదు అని గ్రహిస్తూ మనం ముందుకు సాగాలి. ఇప్పుడు మనం బోధిస్తుంటే, అరే మీరు మారు మనసు పొందండి, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించండి, ఆరోహణం జరగబోతుంది, ఆరోహణంలో మీరు ఎత్తబడే సంఘం ఉండాలి, లేకపోతే విడవబడతారు, చిన్న నరకంని మీరు అనుభవించాల్సి వస్తుంది అని మనము బోధిస్తూ వార్న్ చేస్తూ ముందుకు సాగే సమయంలో కొంచెం మంది మారు మనసు పొందవచ్చు, చాలా మంది మారు మనసు పొందకుండా ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ శ్రమ కాలంలో మనం చెప్పిన మాటలు నెరవేర్చబడుట వాళ్ళు కళ్ళారా చూసి అప్పుడన్నా మారుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని కొరకు చేసే ఏ కార్యం కూడా వ్యర్థం కాదు అనే మాట పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో రాస్తున్నాడు. అమ్మా ఒక్కసారి చదవమ్మా జయంతి, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. దేవుని కొరకు పడే ఏ ప్రయాసం అన్నా వ్యర్థం కాదు. మొదటి కొరింథీయు 15వ అధ్యాయము 50వ వచనము. 58 అమ్మా, 58 చివరి వచనం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అనేకులు మారు మనసు పొందుతారు. సో ఇలాగా చివరి గడియలో మారు మనసు పొందిన వాళ్ళు లేఖనంలో మనకు కనిపిస్తున్నారా? అంటే బహుశా వాళ్ళు చివరి గడియలో మారు మనసు పొంది పరలోకం చేరారు. ఎవరు వాళ్ళు? బైబిల్లో అటువంటి ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? అది చూపించేసి ముందుకు వెళ్తాం. ఓకే, అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఎందుకంటే 5వ ముద్ర తీసినప్పుడు అనేక హతసాక్షులు యోహానికి కనిపిస్తున్నారు బలిపీఠం కింద. సో వీళ్ళు హతసాక్షులు ఎలా అయ్యారు అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఎవరు మారు మనసు పొందుతున్నారు శ్రమకాలంలో? విడవబడిన వాళ్ళు. సో అటువంటి వాళ్ళు లేఖనంలో మనకి వేరెక్కడ కనిపిస్తున్నారు అది మనం చూసేసి ముందుకు వెళ్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి.
ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం, అలాగే 39వ వచనం నుంచి 43వ వచనంలో మనం చూస్తే చివరి గడిలో మారు మనసు పొందిన నేరస్తుడు మనకు కనిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉన్నాడా లేదా? చివరి గడిలో మారు మనసు పొందిన నేరస్తుడు. ఎస్ ఆర్ నో? గివ్ ఎన్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్సర్. అమ్మా, ఇది బైబిల్ స్టడీ కాబట్టి నేను కొంచెం లోతులో వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని చేత ఒక దినం వాడబడబోతున్నాము. మీరు కూడా ఉపదేశకులు అవ్వబోతున్నారు. ఎక్కడ ఉన్నారో ఆమెన్ చెప్పండి. చిన్నప్పటి నుంచి మనము ఈ మాట వింటూ ఉంటాం, మారు మనసు పొందిన దొంగ, మారు మనసు లేని దొంగ. సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నానండి, దొంగలకి మరణశిక్ష విధిస్తారా? గివ్ మీ అన్ ఆన్సర్. ఇస్తారు. దొంగలకి ఎప్పుడు మరణశిక్ష విధిస్తారు? వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా వాళ్ళని ఆటంకపరిస్తే కత్తి తీసుకొని పొడిచేస్తే అప్పుడు మరణశిక్షకి వాళ్ళు అర్హులు అవుతారు. కానీ మామూలుగా 100 రూపాయలు, 200 రూపాయలు, ఈవెన్ 1,00,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు దొంగలించినా సరే ఎవరికైనా మరణశిక్ష విధిస్తారండి? అడుగుతున్నా మిమ్మల్ని. అరే, విజయ్ మాల్యా గారు కోట్ల రూపాయలు దొంగలించేసి లండన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అనుకుందాం భారతదేశం ప్రభుత్వం చేతులు ఆయన చిక్కాడో అనుకుందాం, మరణశిక్ష విధించారు కదా విజయ్ మాల్యా గారికి. సో జాగ్రత్తగా వినండి, లేఖనం మనం సరిగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్తలో, మార్క్ సువార్తలో ఏమని రాయబడి ఉన్నదంటే, గ్రీక్ పదం ఏంటంటే లిప్టాయ్. 2 రకాల దొంగలు మనకు కనిపిస్తారు, క్లిప్టాయ్, లిప్టాయ్. 2 గ్రీక్ పదములు ఉన్నాయి. క్లిప్టాయ్ అంటే తెలివితేటలు వాడి దొంగతనం చేసే వ్యక్తి. లిప్టాయ్ అనే దొంగ, ఆయన ఎటువంటి దొంగ అని అంటే, ఆయన దొంగలించే సమయంలో ఎవరైనా ఆటంకపరిస్తే ఆయన కత్తి తీసుకొని వాళ్ళని నరికేస్తాడు. సో ఆయన హంతకుడు కూడా, దొంగనే కాదు హంతకుడు కూడా. సో అటువంటి దొంగలని లిప్టాయ్ అనే గ్రీక్ పదము వర్ణిస్తుంది. సో మత్తయి, మార్కు ఏం తప్పు చేయలేదండి, లిప్టాయ్ అనే పదమే వాడారు. కానీ మనం ట్రాన్స్లేషన్లో మార్క్ సువార్త, మత్తయి సువార్త మనం చదివితే దొంగలు అనే మాట రాయబడి ఉన్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ డాక్టర్ లూక్ గారు, డాక్టర్ కదా, ఆయన డయాగ్నోసిస్ చేసే ముందు ఎక్స్రే చూడాడు, ఎంఆర్ఐ చూడాడు, సిటీ స్కాన్ చూడాడు. ఆయన అన్నీ పరిశోధించి రాసే సువార్తికుడై ఉన్నాడు, డాక్టర్ కదా. ఓకే, ఎలాగ ప్రారంభం చేస్తున్నాడు ఆయన సువార్తని? అది కూడా జయంతి సహోదరి చేత నేను చదివిస్తున్నాను. అమ్మా, మొదటి వచనం చదవమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. ఎలాగ రాస్తున్నాడు ఆయన సువార్త? అన్నీ పరిశోధించి అని అంటాడు. ఒకసారి చదవమ్మా. డాక్టర్ కదా, ఎక్స్రే చూడకుండా ప్రిస్క్రిప్షన్ రాస్తాడా? సిటీ స్కాన్ చూడకుండా ప్రిస్క్రిప్షన్ రాస్తాడా? ఎంఆర్ఐ రిపోర్ట్ లేకుండా ప్రిస్క్రిప్షన్ రాస్తాడా? డాక్టర్ లూకు చేయడు కదా. ఓకే, చదవమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఘనత వహించిన దెయోఫిల ఆరంభము నుండి కనులారా చూచు వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచు పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరసగా రచించుట యుక్తమని యోచించి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ పరిశోధించి రాస్తున్నాడు. అందుకే లూకా సువార్తకు మనం వచ్చినప్పుడు యేసుతో పాటు సిలువబడే వ్యక్తులని ఆయన దొంగ అని వర్ణించట్లేదు, నేరస్తులు అని వర్ణిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ గ్రీక్ పదం ఏంటంటే కాకుర్నాస్ అంటే నేరస్తులు. ఇంకా డౌట్ అనేది లేదు. అరే, దొంగలకు ఎలాగ మరణశిక్ష విధించారండి అనే డౌట్ మనకు రాదు. వీళ్ళు ఎటువంటి భయంకరమైన నేరస్తులు అని అంటే దొంగలే కాదు, హంతకులు కూడా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనకందరికి కూడా తెలుసు, ఒక నేరస్తుడు ప్రభుని గేలి చేశాడు.
నువ్వు మెస్సయ్య అంటే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. కానీ పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు ఆయన ప్రభు వైపు చూసి ఏమని అంటున్నాడంటే, ప్రభువా నీ రాజ్యంలో నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నన్ను గుర్తుపెట్టుకో. అప్పుడు ప్రభువారు చెప్పిన మాటలు ఏంటి? ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంచెం లోతును నేను వెళ్తున్నాను బైబిల్ స్టడీ కాబట్టి జాగ్రత్త వినండి. ఏమనంటే, మరి మీరందరూ కూడా బైబిల్ ఉపదేశించబోతున్నారు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. కొంచెం మంది ముస్లిమ్స్ ఉంటారు, బైబిల్ ఎందుకు చదువుతారు అని అంటే బైబిల్లో పొరపాట్లు కనుక్కోవాలనే చదువుతారు. సో మత్తయి సువార్తలో ఏముందంటే, ఇద్దరు దొంగలు ప్రభుని గేలి చేసిరి అని ఉంటుంది. ఒకసారి చదవమ్మా, 24వ అధ్యాయం మత్తయి సువార్త, 27వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. ఇద్దరు దొంగలు కూడా ప్రభుని ఎక్కిరించిరి, గేలి చేసిరి అనే మాట ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనము. ఆయనతో కూడా సిల్వ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనను నిందించిరి. మరి ఒకడు పశ్చాత్తాపం పొందాడని మరి ఎలా చెప్పొచ్చు? ఏమైంది? యాక్చువల్లీ నిందించిరి. కానీ లూకా సువార్త రాసేటప్పుడు అన్ని పరిశోధించి రాస్తున్నాడు కదా, డాక్టర్ గారు కదా. ఎక్స్రే చూసి, సిటీ స్కాన్ చూసి, ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి, అందరు ఫస్ట్ హ్యాండ్ విట్నెసెస్తో అన్ని కూడా ఆయన మాటలు విని తర్వాత సువార్త రాస్తున్నాడు. ఏమైంది అని అంటే, అప్పటికి ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ఇంకా పలకలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు గేలి చేసినప్పుడు ఆ భయంకరమైన మరణం అనుభవిస్తూ వాళ్ళ గేలీలను కూడా విని, అవమానాలన్నింటినీ కూడా విని, వాళ్ళు మానసికంగా ప్రభువారి గాయంలో ఉప్పు రాస్తున్నారు. ఆ సమయంలో కూడా ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని ఆ మాటలు పలికినప్పుడు ఇంకొక నేరస్తుడు మనసు కదిలింపబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఒక మామూలు వ్యక్తి పలకలేడు. భయంకరమైన శారీరక నొప్పికి గురి అయ్యే వ్యక్తి, ఆయనని అందరు గేలి చేసే సమయంలో, అవమానపరిచే సమయంలో క్షమాపణతో కూడిన మాటలు పలుకుతున్నాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన నిజమైన మెస్సయ్య. ఎందుకంటే ఆ నేరస్తు కూడా యూదుడే, ఆయన కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. సో ఆయనకు తెలుసు మెస్సయ్య త్వరలో మరి తర్వాత ఆయన రాజ్యంతో వస్తాడని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వు శ్రమలకి గురి అయ్యావేమో మెస్సయ్య, కానీ నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను గుర్తుపెట్టుకో అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ నేరస్తుడితో ప్రభువారు పలికిన మాట ఏంటి? ఈ దినమే నువ్వు పరదేశంలో ఉంటా. అమ్మా, ఒక విషయం మీతో పంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. భూమి ఆకాశం తొలగిపోను కానీ నా మాటలు తొలగిపోవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల కాబట్టి కరెక్ట్గా ఆయన ఏ సమయంలో పస్కా గొర్రెపిల్లలు ఆలయంలో అర్పించబడతాయో 3 నుంచి 5 వరకు, కరెక్ట్గా 3కి ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం అనుకుంటాం యేసుక్రీస్తు ప్రభువారి జన్మమే అద్భుతము అని. ఆయన మరణం కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జాగ్రత్తగా వినండి. సైకాలజిస్ట్ స్టడీ చేసి చెప్పిన మాటలు మీతో ముందు తీసుకొని వస్తున్నాను. ఎవరు ఆత్మహత్య చేసుకోవాలి అని నీళ్ళలో, బావిలో, నదుల్లో దుంకుతారో సైకాలజిస్ట్ ఏం గమనించారు అని అంటే, వాళ్ళు చనిపోవాలనే దుంకుతారు నీళ్ళ లోపల, కానీ చివరి గడియలో ఆ ప్రాణం కొరకే వాళ్ళు పోరాడుతూ ఉంటారంట. పరమ తండ్రి సర్వజ్ఞాని కాబట్టి మన హృదయాల్లో మన ప్రాణం పట్ల మనకి చాలా ప్రేమ పుట్టించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, చిన్న పురుగు అన్నా, పెద్ద తిమింగలం అన్నా, దాన్ని కొంచెం ఇట్లా ముట్టుకోండి, దాని ప్రాణంని కాపాడుకోవడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ప్రాణం పట్ల దేవుడు ప్రేమ పుట్టించాడు? అప్పుడే సమాజంలో ఒక స్థిరత ఉంటుంది. లేకపోతే అందరు గోల్కొండ నుంచి, చార్మినార్ నుంచి దుంకుతూ ఉంటారు. లైవ్ వైర్స్, ఎలక్ట్రిక్ వైర్స్ని పట్టుకోవాలని దుంకుతూ ఉంటారు. స్థిరత ఉంటుందా? రెడ్ లైట్ దగ్గర ఆగుతారు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతారు. లేకపోతే ఆ ప్రాణం పట్ల మన హృదయంలో దేవుడు ప్రేమ పుట్టించకుండా ఉంటే సమాజంలో స్థిరత ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ?
సర్వజ్ఞాని కాబట్టి అలా పెట్టాడు. సో ఎవరు సూసైడ్ చేసుకోవాలని నీళ్ళలో దుంకుతారో సైకాలజిస్ట్ స్టడీ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఆ ప్రాణంని పోగొట్టుకోవాలని దుంకుతారు, కానీ చివరి గడియలో ఆ ప్రాణం కొరకే వాళ్ళు పోరాడుతూ ఉంటారంట. కానీ యేసు మూడింటికి కరెక్ట్గా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ కేక వేసి ఆయన ఆత్మని తండ్రి చేతులు అప్పచెప్పుకుంటున్నాడు. ఆయన జన్మము అద్భుతము, ఆయన మరణం కూడా అద్భుతమే. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇంకా 6 గంటల్లో ఎవరు కూడా శిలువ మరణం పొందరండి. మీరు చరిత్ర చూస్తే ఆంధ్రేయను కూడా సిలువ వేశారు. ఆంధ్రే 3 దినములు సిలువ మీద వేలాడిన తర్వాత చనిపోయాడు. రోమిలు కూడా ఈ శిలువ మరణం ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే చాలా ఎక్కువ సమయము ఈ నేరస్తులు నొప్పికి గురి అవ్వాలి, వర్ణించలేని నొప్పికి గురి అయిన తర్వాత మరణం పొందాలి అని రోమా చట్టము ఈ మరణ శిక్షని ప్రారంభం చేసింది. ఎందుకంటే వేరే నేరస్తులకి రోమా రాజ్యంకి విరోధంగా తిరుగుబాటన్నా సమాజంలో భయంకరమైన నేరంలన్నా చేయుటకు ధైర్యం ఉండకూడదని ఇటువంటి భయంకరమైన మరణ శిక్షను అది ఇంట్రడ్యూస్ చేసింది. సో శిల్వ మరణం అనేది వెంటనే రాదు. 3 దినములు కూడా వేలాడి భయంకరమైన నొప్పికి గురి అయి చనిపోయేటోళ్ళు ఉన్నారు. అందుకే పొంతి పిలాతుకి తెలుసు ఇది మొదటిసారి ఆయన శిల్వ మరణంకి ఎవరిని అప్పజెప్పలేదు, ఆ చివరిసారి కూడా కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇంత త్వరలోనే చనిపోయారా అని ఆశ్చర్యపడుతున్నాడు. ఒకసారి దియమా మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44వ వచనం. అరిమతియా ప్రాంతంకి చెందిన యోసేపు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి శరీరం నాకు కావాలి, నా సమాధిలో నేను సమాధి చేస్తాను అని అడిగినప్పుడు పొంతి పిలాతు స్పందన ఎలాగుండింది ఒకసారి చదవమ్మా. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 44వ వచనము. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతి అతని యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయనా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొనిన యోసేపునకును ఆ శవమును అప్పగించను. అతడు లేఖనం మనం ఎప్పుడు జాగ్రత్తగా చదవాలి. మన ఆశ్చర్యమైన సంగతులు మనం చూచినట్లు కన్నులు తండ్రి తెరుస్తాడు. ఇది ఎన్నోసార్లు మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దీంట్లో ఉన్న మర్మం బహుశా మనం గ్రహించలేదు కావచ్చు. 6 గంటల్లో ఎవరు చనిపోరు. అందుకే పొంతి పిలాతుకి ఆశ్చర్యం పుడుతున్నది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశ్చాత్తాపం పొందిన నేరస్తుడితో పలికిన మాటలు ఏంటంటే, నువ్వు ఈ దినమే నాతో పాటి పరదేశంలో ఉంటావు అని అంటే మరి ఆ మాటలు ఎలాగ నెరవేర్చబడతాయి? దేవుడు మరి ఆ యూదుల నాయకులకి పుట్టించిన ప్రేరేపణ ఏంటంటే, అరే ఇది పండుగల దినము, శవములు వేలాడుతూ ఉండకూడదు మన పవిత్రమైన భూమిలో. పొంతి పిలాతు మాకు అనుమతించండి, పర్మిషన్ ఇవ్వండి వాళ్ళ కాళ్ళని ఇరగొట్టుటకు అని వచ్చి అడుగుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒకసారి చదవమ్మా యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయము 32వ వచనము. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిల్వ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగ్గొట్టిరి. జాగ్రత్త వినండి. శిల్వ మరణం పొందే వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్న భారం అంతా కూడా కాళ్ళ మీద వేస్తారు. ఇది మెడికల్ సైన్స్ రిపోర్ట్ నేను మీతో పంచుకుంటున్నాను. ఎప్పుడు వాళ్ళ కాళ్ళు ఇరగొట్టబడతాయో వాళ్ళ శరీరంలో ఉన్న వెయిట్ అంతా కూడా, భారం అంతా కూడా ఊపిరితిత్తుల మీద వచ్చేస్తుంది. ఊపిరితిత్తుల మీద భారం వచ్చేసినప్పుడు వెంటనే మరణము లభిస్తుంది. ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావంటే ఆ మాటలు నెరవేర్చబడాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? భూమి ఆకాశం తొలగిపోను కానీ నా మాటలు తొలగిపోవు. ఒకసారి చదవమ్మా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 24:35. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ఆకాశము భూమియు గతించును, కానీ
నా మాటలు ఏ మాత్రము గతింపవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ దొంగ చనిపోవటం ఆ దినమే, అది కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభు వారు ముందే చెప్పారు, ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటా. సో చివరి గడియలో ఎవరు మారు మనసు పొంది పరలోకం వెళ్తున్నారో వాళ్ళ గురించి నేను ఈ మాటలు మీ ముందు తీసుకొని వస్తున్నాను ఈ దినం. రెండో వ్యక్తి ఎవరు? చూద్దాం. చందు, పాత నిబంధనకు వెళ్తే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన అభిషక్తుడే, కానీ నేత్రాశ శరీరాశకి లోబడి స్త్రీల వెనకాల పరిగెత్తుతాడు. కానీ చివరి గడియలో గుడ్డివాడైపోయి సంసోన్ గేలికి అవమానాలకి గురి అయినప్పుడు దాగోను అనే ఆలయం లోపల పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇప్పటి వరకు చేసిన పాపములన్నీ కూడా క్షమించు, మరి ఇంకొకసారి నన్ను బలపరచు, నీ మహిమార్థమే నేను ఈ అద్భుతం చేయాలి. చందు బ్రదర్, పాయింట్ అ కర్సర్ అట్ శాంసన్ బ్రేకింగ్ ద పిల్లర్స్. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ కూడా చూపిస్తున్నారు. అప్పుడు దేవుడు ఆయనను క్షమించి మరి బలపరిచినప్పుడు ఒక అద్భుత కార్యం జరుగుతున్నది. మరి సాంసోన్ బలం పొందుతున్నాడు. ఆ ఆలయం కూలిపోయేటట్లు దేవుడు సాంసోన్ని వాడుకున్నాడు. విశ్వాస వీరుల జాతరలో సాంసోన్ పేరు వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దియమ్మా హీబ్రీలకు రాసిన పత్రిక, చందు బ్రదర్, లెట్స్ లుక్ అట్ ద క్యాప్షన్. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. అలాగే ఒకరు ఇంగ్లీష్ బైబిల్తో రెడీగా ఉండండి. ఇంగ్లీష్ బైబిల్ 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం నుంచి 20వ వచనం, అలాగే 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. చందు బ్రదర్ కూడా మనకి లివింగ్ బైబిల్ అనే ట్రాన్స్లేషన్లో మనకి కొన్ని విషయాలు చూపించబోతున్నారు. చందు బ్రదర్, ఇంగ్లీష్ బైబిల్ కూడా మీరు 1 పీటర్ చాప్టర్ 3 వర్సెస్ 19 to 20 లివింగ్ బైబిల్ చూపించడానికి ట్రై చేయండి. 4వ అధ్యాయం 6వ వచనం కూడా. కానీ సహోదరి ఇప్పుడు హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదువుతారు. చదవమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము. ఇంకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకును, సంసోనును, యెఫ్తాను, దావీదును, సమూయేలును, వారిని గురించిన ప్రవర్తకులను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాంసోన్ పేరు వచ్చిందా లేదా? వచ్చింది. ఎక్కడున్నాడు సాంసోన్? పరలోకంలోనే ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో చివరి గడియలో మారు మనసు పొందిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అలాగే ఆరోహణం అయినప్పుడు వీళ్ళందరూ కూడా మారు మనసు పొందలేదు, అనేక హతసాక్షులు. కానీ ఎప్పుడు ఆ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వన్ వరల్డ్ రిలీజియన్ని ఇంట్రడ్యూస్ చేస్తారో, మేము ఆ వేష్యని మేము అంగీకరించాం, ఆ వన్ వరల్డ్ రిలీజియన్ని మేము అంగీకరించాం అని ప్రభు కొరకు నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఫాలోవర్స్, ఈ వన్ వరల్డ్ రిలీజియన్ ఫాలోవర్స్ అనేక మంది క్రైస్తవులను చంపివేసేస్తారు. ఆ సమయంలో కూడా జాగ్రత్త వినండి, ఆ సమయంలో కూడా క్రీస్తు విరోధి నటిస్తాడు. ఎలాగ నటిస్తాడు? అలాగైందా? క్రైస్తవులని ఈ ఒక మతంని వెంబడించే వాళ్ళు చంపేశారా? ఎంక్వైరీ పెట్టండి, కమిటీ పెట్టండి. ఆ ఎంక్వైరీ కమిటీ ఏ పని చేయదు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఉత్తరప్రదేశ్లో కొంచెమంది ముస్లిమ్స్ని, కొంచెమంది హిందూస్ చంపివేసేశారు, వీళ్ళు బీఫ్ తింటున్నారు అని. వెంటనే యూపీ చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తారు, కమిటీ పెట్టండి, ఎందుకు చంపేశారు? ఆ కమిటీ ఏమైనా పనిచేస్తుందా? పనిచేయదు. అండ్ జస్ట్ అంత నాట్యం ఆడటమే, అంత డ్రామాని, ఏదో పెద్ద మంచోళ్ళుగా నాయకులుగా బిహేవ్ చేయటం. అయితే ఇప్పుడు మూడో గుంపు గురించి కూడా మనం చూద్దాం. ఎవరు చివరి గడియలో మారు మనసు పొందారు? ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నోవాకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు కూడా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తీయండమ్మా, ఆదికాండం 5వ అధ్యాయము చివరి 4 వచనాలు చదవండి. లామెకు 182 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు నోవాను కనేను, దాని తర్వాత కొడుకులని కూతుర్లని కనేను. ఒకసారి చదవండి అమ్మా.
ఆదికాండం 5వ ఆదికాండము అధ్యాయము చివరి 5 వచనాలు. ఆదికాండం ఆమెకు 5వ 182 సంవత్సరంలో వయసు స్టార్ట్ చేయండి. లెమెకు నోహాను కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవాకి చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఈయన 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 పెద్ద ఓడని ఏదో ఒక సీక్రెట్ గా ఆయన కట్టలేదు. అందరి ముందు మైదానంలో కట్టాడు. ఇంత పెద్ద ఓడని ఎవరైనా సీక్రెట్ గా కట్టుటకు వీలు ఉంటుందా? వీలు లేదు. సో వాళ్ళు వచ్చి అడిగారు, ఎందుకు కడుతున్నావు అంటే, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవునితో మీరు సమాధాన పడండి అని బతుకులాడితే కూడా వాళ్ళు మనసు కఠోరపరుచుకొని ఆయన సొంత తమ్ముళ్ళు, ఆయన సొంత చెల్లెలు, ఇంకా ఆయనకు తెలిసిన బంధువులు, మిత్రులు అయితే లేరు, అందరు బంధువులు, వాళ్ళు నమ్మలేదు. కానీ నోవా చెప్పినట్లే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వరదలు వచ్చినప్పుడు ఏమైంది? ప్రభువా, నోవా చెప్పాడు ప్రభువా. ఇంకా మరణం లభించలేదు వాళ్ళకి. నోవా చెప్పాడు ప్రభువా, మేము నమ్మలేదు ప్రభువా, ఇప్పుడు నమ్ముతున్నాం ప్రభువా, క్షమించు ప్రభువా అన్నప్పుడు వాళ్ళు నరకంకి వెళ్తారా, పరలోకంకి వెళ్తారా? చెప్పండి. చివరి గడియలో మారు మనసు పొందారు. వాళ్ళ గురించి లేఖనం ఏం చెప్తుంది? చాలాసార్లు మనం బైబిల్ సరిగా చదవం కదా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చూద్దామా? అలాగే సహోదరి కూడా చదువుతారు, తెలుగులో కూడా చదువుతారు. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. By which also he went అమ్మా చదవమ్మా, ఇంగ్లీష్ లో చదువుతున్నారు జానకి సిస్టర్. ఇంకొకసారి చదవమ్మా. By which also he went and preached unto the spirits in prison, which sometimes were disobedient, when once the long suffering of God waited in the days of Noah, while the ark was preparing, wherein few, that is, 8 souls were saved by water. ప్రభువారు ఆయన శిలువ మరణము పొందిన తర్వాత ఆత్మరూపిగా ఎక్కడ వెళ్ళాను? కింద పాతాళం దగ్గర వెళ్ళాను. అక్కడ ఈ ఆత్మలు ఏమి చివరి గడియలో మారు మనసు పొందినాయో దేవుడు వాళ్ళని సపరేట్ గా పెట్టాను. అక్కడ వెళ్ళి సువార్త బోధించి వాళ్ళు సువార్తని అంగీకరించి రక్షణకి అర్హులుగా చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విత్ మీ. ఇప్పుడు 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా జానకి. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. For this cause was the gospel preached also to them that are dead, that they Gospel was preached to them that are dead. Hallelujah, praise the Lord. Are you all understanding? ఎన్నిసార్లు చదివేసి మనం ముందుకెళ్ళిపోయామండి ఈ వచనాలు. దాంట్లో ఉన్న అర్థం చేసుకోకుండా. Gospel was preached to them that was dead. Are you understanding? నోవా వరదల్లో చనిపోయిన వాళ్ళు చివరి గడియలో మారు మనసు పొందారు. ఎందుకంటే నోవా చెప్పిన మాటలు వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు వరదలు వస్తాయని నోవా చెప్పాడు, అలాగే వచ్చినాయి. ఈ 7 సంవత్సరాల శ్రమ కాలంలో కూడా అనేకులు ఎందుకు మారు మనసు పొందుతారంటే మన చెప్పిన మాటలు నెరవేర్చబడుట వాళ్ళు కళ్ళారా చూస్తారు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కుమార్ గారు ఇప్పుడు చెప్తున్నారు, సురేష్ మనోహరన్ గారు చెప్తున్నారు, విజయ్ బ్రదర్ చెప్తున్నారు. ఇప్పుడు నమ్మట్లేదు. నోవా స్నేహితులు కాదు అందరూ అప్పుడు ఆ టైంలో ఆయనని ద్వేషించారు. నోవా చెల్లెలు, తమ్ముళ్ళు, బంధువులు, వేరే తెలిసిన వాళ్ళందరూ కూడా నోవా మాటలు విన్నారు. అప్పుడు నమ్మలేదు. కానీ వరదలు వచ్చినప్పుడు కళ్ళారా చూస్తున్నారు కదా. ప్రభువా క్షమించు. సో వాళ్ళ కొరకు సువార్త బోధించబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు వెళ్ళి సువార్త బోధించారు. వాళ్ళని కూడా రక్షణకి అర్హులుగా చేశారు. ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు చెరగా తీసుకొని వెళ్ళాను అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. పరదేశం నుంచి అందరినీ కూడా పరలోకంకి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సో అటువంటి వ్యక్తులే అనేకులు మారు మనసు పొంది ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఇంట్రడ్యూస్ చేసిన వన్ వరల్డ్ రిలీజియన్ని ఎదిరిస్తారు. అరే ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంకి వ్యతిరేకంగా ఉంది, మేము ఇది నమ్మమండి అని అంటే ఆ వన్ వరల్డ్ రిలీజియన్ ఫాలో చేసేవాళ్ళు, ఆ వేష్యని ఫాలో చేసేవాళ్ళు క్రైస్తవులను అనేకులను చంపివేసేస్తారు. ఇప్పుడు మీకు 5వ ముద్రల తీర్పు అర్థమవుతుంది. ఇదంతా కూడా నేను చెప్పకుండా ఉంటే 5వ ముద్రల తీర్పు మీకు అర్థం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు బ్రదర్ లెట్స్ గో టు దట్. 6వ అధ్యాయం అమ్మా, 9వ వచనం నుంచి 11వ వచనం. చదువమ్మా జయంతి. చందు బ్రదర్ ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనము. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకును ప్రతిదండన చేయకయు ఉందుమని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడుబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. బలిపీఠం కింద అనేక ఆత్మలను చూస్తున్నాడు యోహాన్. వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు, ప్రభా మేము నిర్దోషులం, మా రక్తం నీ దుష్టులు చిందించారు ప్రభా, మమ్మల్ని అన్యాయంగా చంపి వేసేశారు ప్రభా, నువ్వు ఎప్పుడు తీర్పిస్తావు అని అడుగుతున్నారు. వీళ్ళ గురించి మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. జాగ్రత్త, ఇప్పుడే ముందే చెప్పి పెడుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా ఈ హతసాక్షుల గురించి మనము చూడబోతున్నాం. సో కేకలు వేస్తున్నారు, ప్రభా అన్యాయంగా మమ్మల్ని చంపారు ప్రభా, తీర్పు ఎప్పుడు ఇస్తావు? 2 విషయాలు ఈరోజు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దేవుని వాక్యం చుట్టేదైన దానికంట మధురమైనది. 2 విషయాలు మనం చూసి మనం ముగిద్దాం ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొదటి మాట శిలువ మీద మనకందరికీ తెలుసు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించండి ప్రభువా, క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. స్టెఫెను రాయలతో కొట్టబడి చంపే సమయంలో కూడా ఆయన పలికిన చివరి మాట ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించు అని స్టెఫెన్ మొదటి హతసాక్షి చనిపోయాడు. మరి ఈ క్రైస్తవులు పగ కోరుకుంటున్నారే, ప్రభువా వీళ్ళు అన్యాయంగా మమ్మల్ని చంపారు ప్రభువా, మా రక్తంని చిందించారు ప్రభువా, ఎప్పుడు పగ తీరుస్తావు, ఎప్పుడు అకౌంట్స్ సెటిల్ చేస్తావు, ఎప్పుడు తీర్పిస్తావు? రేపు ప్రకటన గ్రంథం మీరు కూడా బోధించాలి సుమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశ్నలు వస్తాయి. మరి ఎందుకు దేవుడు ఇటువంటి ప్రశ్నలను అనుమతించాడు? మనం కీర్తన గ్రంథం చదివితే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఆయన శత్రుల విరోధంగా ఎలాగ ప్రార్థన చేశాడు కొన్ని కీర్తనలు మనకు గుర్తొస్తాయి. 137వ కీర్తన, బాబిలోన్ చెరలో ఉన్న యూదులు చేసిన ప్రార్థన, ప్రభువా బాబిలోన్ ప్రజలు అన్యాయంగా ప్రవర్తించారు ప్రభువా, వాళ్ళ శిష్యులని తీసుకొని రాయల మీద కొట్టినట్లు చేయ ప్రభువా. 137వ కీర్తన ఒకసారి చదవమ్మా. 137వ కీర్తనకారులు ఏమని కోరుకుంటున్నాడు? 137వ కీర్తన చివరి 2 వచనాలు, చివరి 2 వచనాలు 137వ కీర్తన. 137వ కీర్తన 8వ వచనం. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి
నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాటలు ఎప్పుడు పలకబడినాయి? ఈ హతసాక్షులు మాటలు ఎప్పుడు పలకబడినాయి అంటే ఆరోహణంతో కృపకాలం సమాప్తమైపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకు ఆ మాటలు పలుకుటకు వాళ్ళకి అర్హత ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కీర్తనకారుడు ఎప్పుడు పలుకుతున్నాడు ఆ మాటలు? కృపకాలంలోనా లేకపోతే ధర్మశాస్త్రం యుగంలోనా? ధర్మశాస్త్రం యుగంలో కదా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు దేవుని కోపం రాలేదు. 137వ కీర్తనలో పలికిన మాటలు బట్టి దేవుడు కీర్తనకారుని శిక్షించలేదు. ఎప్పుడు సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిందో కృపకాలం సమాప్తమైంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కృపకాలంలో మాత్రము మనము మన శత్రువులని క్షమించాలి. వాళ్ళు మనల్ని చంపివేసినా సరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమకాలంలో కృపకాలంతో కూడిన మాటలు వర్తించవు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే అటువంటి ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు. ప్రభా, అన్యాయంగా మమ్మల్ని చంపివేసేశారు ప్రభా, మా రక్తంని చిందించారు ప్రభా. ప్రభా, ఎప్పుడు తీర్పు ఇవ్వబోతున్నావు? ఎందుకు? కృపకాలము సమాప్తం అయిపోయింది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్, ఆ బలిపీఠంకి 2 మనకి కొమ్ములు కనిపిస్తున్నాయి. చందు బ్రదర్ ఒకసారి కర్సర్ చూపించండి. అలాగే నేను ప్రీవియస్ 2 స్లైడ్స్ కూడా చూపిస్తాను. యూదులు సొలొమోను ఆలయం కట్టే ముందు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆరాధించారు. ప్రత్యక్ష గుడారము అంటే ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణంలో మీకు కనిపిస్తున్నది ఆ ఇత్తడి బలిపీఠం మీకు కనిపిస్తున్నది. దాని తర్వాత గంగాళము, తర్వాత ఆ గుడారం లోపల పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అలాగే సొలొమోను ఆలయం కట్టినప్పుడు కూడా అన్ని మన ప్రత్యక్ష గుడారంలో ఎలాగున్నాయో అలాగే ఇక్కడ కూడా ఆవరణం ఉంటుంది. ఆవరణంలో ఇక్కడ చూడండి బలిపీఠం మనకు కనిపిస్తున్నది. బలిపీఠంలో కొమ్ములు కూడా మనకు కనిపిస్తున్నాయి. కొమ్ముల మీద కూడా వెరీ గుడ్. దాని తర్వాత గంగాళం మనకు కనిపిస్తుంది. అక్కడ చూడండి గంగాళం, లెఫ్ట్ సైడ్ పిక్చర్ బ్రదర్, లెఫ్ట్ సైడ్ గంగాళం, వెరీ గుడ్. దాని తర్వాత ఆలయంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. సో ఆవరణంలో ఎప్పుడు ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఇత్తడి బలిపీఠంకి ఎందుకు కొమ్ములు? కారణం ఏంటి? కారణం ఏంటంటే జాగ్రత్త వినండి. ఎందుకు దేవుడు మోషేని అలాగా బలిపీఠంని ఎందుకు అలా కట్టమన్నాడు? బెజలేలు, ఒహాలియాబ్ ఇద్దరు కూడా దేవుని చేత అనేక వరాలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ప్రత్యక్ష గుడారంని కడుతున్నారు, బెజలేలు, ఒహాలియాబ్. అయితే ఎందుకు ఈ కొమ్ములు? కారణం ఏంటి? బలి ఇచ్చే సమయంలో, జాగ్రత్త వినండి, బలి ఇచ్చే సమయంలో ఆ పశువు చర్మం అన్ని కూడా తీసివేసేసిన తర్వాత బలి ఇవ్వాలి. ఆ పశు బలి చర్మం తీసేసిన తర్వాత బలి ఇస్తారు. అయితే ఈ బలిపీఠం ఇత్తడి బలిపీఠం ఆల్రెడీ చాలా స్మూత్గా ఉంటుంది, దాని సర్ఫేస్ ఆల్రెడీ స్మూత్గా ఉంటుంది. సో చర్మం లేని మాంసంని దాని మీద పెడితే జారిపోదానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ పశువుని, చర్మం లేని పశువుని ఇప్పుడు ఆ కొమ్ములతో కడతారు, కొమ్ములకు కడతారు. ఒకసారి చదవమ్మా 118వ కీర్తన 27వ వచనం. ఎందుకు ఆ కొమ్ములు మనకు అర్థం కావాలి. మనం ప్రకటన గ్రంథమే చదువుతున్నాం కానీ ఫుల్ బైబిల్ని కూడా మనము ధ్యానిస్తున్నాం. ఓకే, సో నాకు బలిపీఠం కనిపించాను అని అంటే ఇలాగే కనిపించాను ఆయనకి. సో జాగ్రత్త వినండి. 118వ కీర్తన 27వ వచనం. 118వ కీర్తన 27వ వచనం చదవమ్మా. 27వ వచనము. యెహోవా దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశు తాళ్లతో బలిపీఠపు కొమ్ములకును కట్టుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు కొమ్ములు ఉండాలో? అయితే జస్ట్ విర్చువల్గా చెప్తున్నా, ఫిగరేటివ్గా నేను చెప్తున్నాను. జాగ్రత్త వినండి. మనం ఎంత గొప్ప యుగంలో ఉన్నామో, మనం ఎటువంటి ధన్యతలు మనం పొంది ఉన్నామో, అది
మీ ముందు తీసుకొని వచ్చేటప్పుడు ఈ మాటలు మీతో పలుకుతున్నాను. దిస్ ఇస్ విర్చువలీ స్పీకింగ్, ఫిగరేటివ్లీ స్పీకింగ్. చనిపోయిన పశు, జాగ్రత్త వినండి, చనిపోయిన పశు బలిపీఠం నుంచి పారిపోతున్నది పారిపోతున్నది ఇన్ కోట్స్. అందుకు దాన్ని మీరు కట్టండి, కొమ్ములకి కట్టండి. అంటే పారిపోతున్నది స్పిరిచువల్ లాంగ్వేజ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చనిపోయింది అది యాక్చువల్, అది కూడా పారిపోతున్నది. క్రైస్తవులంగా ఈ యుగంలో మనం సజీవ యాగంగా మనల్ని అర్పించుకోవాలంటే అది పరిశుద్ధాత్మ శక్తి లేకుండా అసాధ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవమా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. క్రైస్తవ పిలుపు ఏంటి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, చనిపోయిన పశువే పారిపోతుంది బలిపీఠం నుంచి. క్రైస్తవులంగా మనం సజీవ యాగంగా బలిపీఠం మీద కూర్చోవాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఉండే క్రైస్తవ జీవితం అసాధ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? పరిశుద్ధాత్మ దేవుడు జీవజలంని మన హృదయంలో పొర్లిటట్టు చేస్తున్నాడు కాబట్టి బయట ఉన్న శ్రమలు బయటగా పెద్ద శ్రమలుగా మనకు అనిపించవు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకు మనం అన్నీ సహిస్తున్నాం. అందుకే నేను క్రైస్తవ జీవితంని 2 ఫ్రేజెస్ వాడి ఎప్పుడు వర్ణిస్తాను. నేను 2-3 అధ్యాయాలు కూడా ధ్యానించినప్పుడు ఈ మాటలు మీ ముందు తీసుకొని వచ్చాను. క్రైస్తవ జీవితం అంటే అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవుట్ సైడ్ ప్రెషర్, ఒత్తిడి, సిల్వ మోస్తూనే ఉంటాం, నానా హింసలకు గురి అవుతుంటాం, అబద్ధాలకి అన్యాయంకి గురి అవుతుంటాం. కానీ ఇన్సైడ్ ప్లెషర్, జీవజలం హృదయంలో పొల్లుతూ ఉంటుంది. అందుకు సజీవ యాగంగా మనల్ని అర్పించుకుంటుటకు మనకి వీలైతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి అమ్మా. నేత్రాశ, శరీరాశ, జీవటమ్మం మీద విజయం పొందటం కొంచెం సులభమే. క్రైస్తవ జీవితం ప్రారంభంలోనే పొందేస్తాం. కానీ ఎప్పుడప్పుడు అన్యాయంకి అబద్ధాలకి గురి అవుతాం చూడండి. అప్పుడు కూడా దేవుని శక్తి మీద ఆధారం పడి మనల్ని హింసించే వాళ్ళని క్షమిస్తాం చూడండి. అది నిజమైన విజయం. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు మరి గుర్తు చేస్తున్నా. 7 సంఘాలతో మాట్లాడినప్పుడు ఒక్కొక్క సంఘంతో వేరే వేరే మాటలు పలుకుతున్నారు, కానీ ఒక్క మాట మాత్రము మరీ పలుకుతున్నారు. జయించువాడు, జయించువాడు, జయించువాడు. జయించువాడు అంటే ఎవడు? బహుశా సామాజికంగా ఓడిపోయిన వ్యక్తి యేసు వలె, కానీ తండ్రి దృష్టిలో గెలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది సజీవ యాగంగా ఉండుట. ఆర్ యు ఆల్ విత్ మీ? నేత్రాశ, శరీరాశ, జీవటమ్మము. అరే, హిందూ మతంలో ఉన్న సన్యాసులు కూడా గెలుస్తారండి. ఆర్ యు ఆల్ విత్ మీ? కాషాయ రంగు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు చూడండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన జీవిత ప్రయాణంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాల్లో పరిచర్య ప్రారంభంలోనే నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద అరణ్యంలో ఆయన పొందుతున్నాడు. కానీ శిలువ మరణం దగ్గర వచ్చినప్పుడు తండ్రి వీలైతే ఈ పాతను తీసివేసి. ఎందుకు? అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, అప్పుడు కూడా దెబ్బ కొట్టకుండా ఉండుట, అది చాలా కష్టం. ఆర్ యు విత్ మీ? అందుకే ప్రభు వారు ఏమంటున్నారు? ఒకసారి దియమ్మా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి తండ్రి పక్కన కూర్చున్నట్లు జయించు వానికి నేను కూడా నా పక్కన కూర్చొని పరిపాలించుటకు అధికారం ఇస్తున్నాను. 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చొనిచ్చేదనని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. కానీ యేసు యాక్చువల్లీ సామాజికంగా ఓడిపోయాను కదా. ఒకసారి చదవమ్మా, లూకా సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. ఆయన శత్రువులు కేకలే గెలిచాను. ఒకసారి చదవమ్మా, లూకా సువార్త 23:23.
లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనము. అయితే వారు ఏక పట్టుగా పెద్ద కేక వేసి వీరిని సిలువ వేయుమని అడగగా వారి కేకలే గెలిచెను. యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువుల కేకలే గెలిచారు. యేసు సామాజికంగా ఓడిపోయాను, కానీ తండ్రి దృష్టిలో గెలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదమ్మా సజీవ యాగంగా అప్పచెప్పుకోవటం అంటే. ఆర్ యు ఆల్ విత్ మీ? పాపంలను విడిచిపెట్టుట కొంచెం సులభమే. మన అధికారములను కూడా దేవుని మహిమార్థమై విడిచిపెట్టుట అది ఈజీ పని కాదు. అక్కడ కూడా క్రైస్తవంగా మనం విజయం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. అది ఆల్ విత్ మీ. సజీవ యాగం. అరే, చనిపోయిన పశువు పారిపోతుందండి బలిపీఠం నుంచి. మనం సజీవ యాగంగా కూర్చొని ఉండాలంటే ఎలాగ వీలవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి వలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ విత్ మీ. ఇక్కడ నేను ముగిస్తున్నాను. 5వ ముద్రల తీర్పుతో కూడిన అనేక విషయాలు మనము చూసాం. అరే, 5వ ముద్రల తీర్పులో ఇలా జరుగుతుంది అని చెప్పి నేను 6వ ముద్రకు వెళ్ళిపోవచ్చు, కానీ లోతులో మనం వెళ్దాం. ఎందుకంటే బైబిల్ స్టడీ మనము చేస్తున్నాం. అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న విషయాలను మన క్రైస్తవ జీవితంలో మనము అమలు పరచాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగినా సరే, మీరు ప్రకటన గ్రంథం బోధించే సమయంలో ఆ ప్రశ్నలకి జవాబిచ్చే స్థాయిలో మీరు ఉండాలని నా కోరిక. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా స్వార్థం ఏంటంటే ఇక్కడ నేను ఉపదేశకులని సిద్ధపరచాలి. నా స్వార్థం దాన్ని బట్టి దేవుడు నాకు బహుమానాలు ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసి నేను కుమార్ గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరుడు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. దాన్ని బట్టి తండ్రి సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. వేదిక మీద ఈ సాయంత్రం వేళ వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంలో కూడిన అనేక విషయాలు తెలుసుకోవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.